వెల్కమ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సొరకాయ గారెలండి. వీటిని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చండి వీటిని. ఇప్పుడు సొరకాయ గారెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కను చెక్కు తీసేసి ఈ విధంగా తురుముకోవాలండి. మనకి సొరకాయ గారెలకి సొరకాయ లేతగా ఉంటే బాగుంటుంది. లేతగా ఉన్న సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండికి బైండింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇదే విధంగా క్యారెట్ని కూడా తురుముకోవాలండి. క్యారెట్ హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఫ్లేవర్ బాగుంటుందండి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తురుములో సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. మనకి బియ్య పిండి వేసి కలుపుకున్నప్పుడు మంచిగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మన సొరకాయ తురుముకు సరిపడా బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్య పిండిని వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ కూడా ఒకసారి చూసుకొని అవసరమైతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిండిని. బియ్య పిండి క్వాంటిటీ అనేది మీరు తీసుకునే సొరకాయని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకొని వేడి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని దానిపైన ఒక చిన్న లెమన్ సైజ్ అంత ఉండ తీసుకొని దానిని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంచిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి గారెలు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. క్యారెట్ అండ్ సొరకాయ యూస్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి మన గారెలు. వీటిని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే అండి, మన సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్.